ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలోని 43, 44, 45 డివిజన్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాలనీలో అడుగడుగునా హారతులిస్తూ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బాలినేనికి 43వ డివిజన్ కార్పొరేటర్ కండే స్వాతి, డివిజన్ అధ్యక్షుడు రమణయ్య యాదవ్, 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వర రెడ్డిలు బాలినేనికి సాదర స్వాగతం పలికారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ నియోజకవర్గంలో 4.685 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లతో పాటు అన్ని పథకాలు అందించామన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా హైటెన్షన్ వైర్లు తొలగింపుతో పాటు సబ్స్టేషన్లు నిర్మించామన్నారు. నగరంలో టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం నమ్మవద్దని, పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించాలని చూస్తున్న ఆయనను ప్రజలు తిప్పికొట్టాలని బాలినేని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సూర్యుడా చరితాపనో భవిత రుణపడి ఉంటాము. మీ అందరికీ మా వందనం. సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి. ఆదరించినాడు, అన్ని తానై ప్రేమంత వంచినాడు. బాలినేని వాసన్నా మన పంట సేలలో నీరై పారి మెచ్చినట్టి జనం. సార్
జెండో చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా జగను ఎజెండా ఎదురుగా కొడుతున్నట్టుడలు వేసుకుంటారురా తప్పక చెడలురా గుండలు జత కట్టడమే మీ ఎజెండా చెలు గుండలు